Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది. ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇలాంటి చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా చూసేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ జోక్ చేయకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ జోక్ అని చెప్తాం. నౌ ద సెకండ్ వన్ ఇస్ నువ్వు జోక్గా అన్నావా లేక సీరియస్గా అన్నావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సే ఇట్ యాజ్ అ జోక్ ఆర్ వర్ యూ సీరియస్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ గొడవ ఎందుకు. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఇంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే మొదలు పెడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇలాంటి సెంటెన్సెస్ అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వర్ ఇన్ దట్ ప్లేస్ వాట్ వుడ్ యూ డూ? ఇఫ్ యూ వర్ ఇన్ దట్ ప్లేస్ వాట్ వుడ్ యూ డూ ఇలా అడుగుతాం. ఇఫ్ యూ వర్ ఇన్ దట్ ప్లేస్ అంటే నువ్వు గనక ఆ ప్లేస్లో లేదా అతని ప్లేస్లో ఉండుంటే అని. అదే నువ్వు గనక నా ప్లేస్లో ఉండుంటే నేను చేసింది కూడా నువ్వు చేయలేకపోయేవాడివి లేదా చేసుండేవాడివి కాదు లేదా చేసుండేదానివి కాదు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్ యూ వుడెంట్ బీ ఏబుల్ టు డూ వాట్ ఐ డిడ్. ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్ యూ వుడెంట్ బీ ఏబుల్ టు డూ వాట్ ఐ డిడ్ ఇలా చెప్తాం. అదే నువ్వు మాటలు మాత్రం బాగా మాట్లాడతావు, ఏ పని చేయవు ఇలా చెప్పాలనుకుంటే యూ స్పీక్ వెరీ వెల్ బట్ యూ డోంట్ డూ ఎనీ వర్క్. యూ స్పీక్ వెరీ వెల్ బట్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమవుతుంది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్ యూ వుడ్ అండర్స్టాండ్. ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్ యూ వుడ్ అండర్స్టాండ్ ఇలా చెప్తాం. అదే నువ్వు నా పరిస్థితిలో ఉండి లేదా నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే గనక నీకు అర్థమవుతుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యోర్స్ యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యోర్స్ యూ విల్ అండర్స్టాండ్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని నిన్ను నువ్వు నీ ప్లేస్లో కాకుండా నా ప్లేస్లో పెట్టి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. అదే నేను నీకు ఎంత చెప్పినా సరే నీకు అర్థం కాదు ఇలా చెప్పాలనుకుంటే no matter how much I explain it to you, you won't understand. No matter how much I explain it to you, you won't understand or you will not understand. అంటే నేను నీకు ఎంత చెప్పినా సరే నీకు అర్థం కాదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ నా పరిస్థితి నాకు మాత్రమే తెలుసు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఓన్లీ ఐ నో మై సిచ్యువేషన్. ఓన్లీ ఐ నో మై సిచ్యువేషన్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీవన్ అబౌట్ మై సిచ్యువేషన్. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీవన్ అబౌట్ మై సిచ్యువేషన్ అంటే నేను నా సిచ్యువేషన్ లేదా నా పరిస్థితి గురించి ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ మై సిచ్యువేషన్ పీపుల్ విల్ ఓన్లీ లాఫ్, నో వన్ విల్ అండర్స్టాండ్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ మై సిచ్యువేషన్ పీపుల్ విల్ ఓన్లీ లాఫ్, నో వన్ విల్ అండర్స్టాండ్ అంటే నేను నా పరిస్థితి గురించి మాట్లాడితే గనక జనాలు నవ్వుతారు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నేను అర్థం చేసుకోలేని పరిస్థితిలో లేను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఐ ఆమ్ నాట్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ కాంట్ అండర్స్టాండ్. ఐ ఆమ్ నాట్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఇలా చెప్తాం. అదే నాకు ప్రతిదీ అర్థమవుతుంది కానీ గొడవలు లేదా ఆర్గ్యుమెంట్స్ ఎందుకని లేదా వద్దని నేను సైలెంట్గా ఉంటున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ యూ సే బట్ ఐ స్టేడ్ క్వైట్ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ యూ సే బట్ ఐ స్టేడ్ క్వైట్ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్ ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ ఆల్సో కేమ్ దిస్ ఫార్ ఫ్రమ్ యువర్ ప్లేస్. ఐ ఆల్సో కేమ్ దిస్ ఫార్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అంటే నేను కూడా ఇంత దూరం నీ ప్లేస్ నుంచే వచ్చాను అని లేదా నీ స్థానం నుండే వచ్చాను అని.
సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవరికి తెలుసు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ నోస్ వాట్ సిచ్యువేషన్ దే ఆర్ ఇన్. హూ నోస్ వాట్ సిచ్యువేషన్ దే ఆర్ ఇన్ ఇలా చెప్తాం. అదే కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేము లేదా ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే సమ్ థింగ్స్ కాంట్ బి షేర్డ్ సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్వ్స్. సమ్ థింగ్స్ కాంట్ బి షేర్డ్ సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్వ్స్ ఇలా చెప్తాం. సమ్ థింగ్స్ కాంట్ బి షేర్డ్ అంటే కొన్ని విషయాలు చెప్పుకోలేము అని. అదే ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగోలేదు కానీ నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలను లేదా చేసుకుంటాను. ఇలా చెప్పాలనుకుంటే మై సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ రైట్ నౌ బట్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్. మై సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ రైట్ నౌ బట్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఒకే వైపు కాదు అన్ని వైపులా ఆలోచించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంటే కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వీ షుడ్ థింక్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ నాట్ జస్ట్ వన్ సైడ్. వీ షుడ్ థింక్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ నాట్ జస్ట్ వన్ సైడ్ ఇలా చెప్తాం. అదే లేదా ఒకవైపు మాత్రమే విని మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు లేదా ఎప్పుడు తీసుకోకూడదు. ఇలా చెప్పాలనుకుంటే వీ షుడ్ నెవర్ మేక్ అ డెసిషన్ బై లిస్నింగ్ టు ఓన్లీ వన్ సైడ్. వీ షుడ్ నెవర్ మేక్ అ డెసిషన్ బై లిస్నింగ్ టు ఓన్లీ వన్ సైడ్ ఇలా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 is I am not in a good state right now, I will talk later. Or I am not in a good state right now, so I will talk to you later. అంటే ఇప్పుడు నా మూడ్ లేదా నా పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను నీతో తర్వాత మాట్లాడతాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ నా పరిస్థితి నీకు అర్థం కాదు వదిలే. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ వోంట్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ జస్ట్ లివ్ ఇట్. యూ డోంట్ ఆర్ యూ వోంట్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ జస్ట్ లివ్ ఇట్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I can understand your situation, that's why I'm telling you this. I can understand your situation, that is why I am telling you this. ఇలా చెప్తాం. అంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అందుకే నేను నీకు ఇలా చెప్తున్నాను అని. Another example is no one can understand like I do, you should know that. No one can understand like I do or like I do, you should understand that or you should know that. అంటే నాలాగా ఎవరు అర్థం చేసుకోలేరు నువ్వు అది తెలుసుకోవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.